రీసెంట్గా కేరళలో చాలా అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఈ ఇన్ఫెక్షన్ వల్ల 12 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గత 2 మాసాల్లో కేరళలో 3 మరణాలు సంభవించాయి. ఈ అమీబా ఏంటి, అంత రేరిటీ ఏంటి దీనిలో అంటే, ఎవరైతే స్విమ్మింగ్ చేస్తారో, ముఖ్యంగా సమ్మర్లో హాట్ వాటర్ స్విమ్మింగ్ డైవింగ్ లాంటివి చేస్తారో, వామ్ వాటర్స్లో ఈ రేర్ బ్రెయిన్ ఈటింగ్ అంటే మెదడుని తినేసే ఈ అమీబా అనేది అక్కడే ఫామ్ అవుతుందంట. ముక్కుల ద్వారా వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్ని తినేస్తుంది అనమాట. ఈ అమీబా సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 5-6 రోజుల లోపల కోమాలోకి వెళ్ళిపోతారు. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వితిన్ డేస్ చనిపోతారంట. ఇది చాలా డేంజరస్. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో దాదాపు 2000 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది. నెగ్లీరియా ఫౌలరిస్ అనే ఈ అమీబా చాలా డేంజరస్ మనిషికి. జనరల్గా స్విమ్మింగ్ చేసేటప్పుడు ముక్కులో ఏదైనా క్యాప్స్ పెట్టుకోపోవడం వల్ల, ముక్కును మూసుకోపోవడం వల్ల కూడా వాటర్లో తల పైకెత్తకుండా వాటర్లో ముక్కు పెట్టేస్తే ఆ అమీబా ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే చాలామంది మరణాలకు దారితీస్తుందంట. నెగ్లీరియా ఫౌలరిస్ అనే చిన్న వెరీ స్మాల్, ఇది సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అంట. ఇది ఒక ప్రోటోజోవా ఫ్యామిలీకి చెందింది. ఇది వామ్ ఫ్రెష్ వాటర్స్లో ఉంటుంది. లేక్స్, పాండ్స్, రివర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్ ఇలాంటి వాటర్ ఉండి, లేదా కొంత సాయిల్లో అన్ట్రీటెడ్ వాటర్ ఏదైతే బాగా మురిగిపోయిన వాటర్ ఉంటాయో వాటిలో కూడా ఉంటుంది అనమాట. స్విమ్మింగ్ పూల్స్ కానీ పాండ్స్ కానీ సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల, కంటామినేటెడ్ వాటర్ ఉండటం వల్ల ఈ అమీబా ఏర్పడుద్ది అనమాట. ముఖ్యంగా ఈ అమీబా ఇన్ఫెక్షన్ వస్తే, నెగ్లీరియా ఫౌలరిస్ ఇన్ఫెక్షన్ వస్తే హెడేక్, ఫీవర్, నాసియా, వామిటింగ్, దాంతోపాటు మన మానసిక స్థితి మారిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఈ నెగ్లీరియా ఫౌలరిస్ అమీబా వల్ల ఒక డెడ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట మనిషిలో. దాన్నే PAM అంటాం, ప్యామ్ అంటాం, ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్సెఫలిటిస్. ఈ ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్సెఫలిటిస్ సోకితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, వీళ్ళ కథనం ప్రకారం ఈ అమీబా కనుక ఇన్ఫెక్షన్ కనుక వస్తే మనుషులు తొందరలో కోమాకి వెళ్తారు, తర్వాత చనిపోతారంట చాలా వరకు. ఇది చాలా డేంజరస్ ఎమీబా అంటున్నారు. ఆల్రెడీ ఈ ఎమీబా ఇన్ఫెక్షన్ జపాన్లో, సౌత్ కొరియాలో కొంత ప్రివలెంట్, మిగతా దేశాల్లో కూడా పెరిగిపోతుందంట. WHO వాళ్ళ కథనం ప్రకారం దాదాపు గత సంవత్సరం 2000 మందికి ఈ ఎమీబా ఇన్ఫెక్షన్ వచ్చింది.